హాయ్ హాయ్ కూలీ చాలా 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 బాగుంది. యా చాలా మంచిగా చూపించిండ్రు అండ్ అది వర్క్ అయింది. బేసిక్గా వాళ్ళిద్దరు హీరోయిజం మంచిగా వర్క్ అయింది అండ్ బీజిఎం అన్నిటికంటే ఎక్కువ హైలైట్. బీజిఎం తోటే మూవీ హైలైట్ అయింది. యా అదే వాళ్ళిద్దరిది మంచి సెట్ అయింది. వాళ్ళ అంటే స్క్రీన్ లో కూడా చూడడానికి చాలా బాగుంది వాళ్ళిద్దరిది. బ్యాక్గ్రౌండ్ మ్యూజికే హైలైట్. బేసిక్ గా క్రేజీ అంటే క్రేజీ, మస్ట్ వాచ్. ఇద్దరు యాక్టింగ్ అఫ్ కోర్స్ బానే ఉంది, ఇద్దరు హీరోసే. కానీ లాస్ట్ లో మాత్రం అది చాలా హైలైట్ ఉండే. ఆ బీజిఎం అక్కడే 2-3 ట్విస్ట్లు రివీల్ అవ్వడం అది చాలా బాగుండే. లాస్ట్ 10-15 మినిట్స్ బాగుండే. అందులో వాళ్ళ డాన్స్ కూడా చాలా మంచిది. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువనే వచ్చింది వాళ్ళది. మంచిగా ఉంది ఆ పాట కూడా. యా ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. సో చాలా బాగుంది. కానీ మేము కూలీ ప్రిఫర్ చేసినాం, కూలీకే వచ్చినాం. మేము చాలా కష్టపడ్డాం టికెట్స్ కోసం కూడా. సూపర్ స్టార్ అంటే ఇద్దరు ఫ్యాన్సే, కానీ రజనీకాంత్ సార్ కోసం వచ్చినాం యాక్చువల్లీ. చాలా బాగుండే. అంటే బేసిక్గా వాళ్ళ ఆ హీరోయిజం అనేది కనిపించింది ఆ మూవీలో మొత్తం. సో చాలా బాగుండే. చాలా బాగుంది. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్విస్ట్ చాలా బాగున్నాయి, అంటే చాలా ట్విస్ట్ ఉన్నాయి. సో చాలా మంచిగా అనిపించింది. ఇంకా వార్ కాకుండా ఇది ప్రిఫర్ చేసినందుకు కొంచెం హ్యాపీ కూడా ఉంది. అంటే అది ఎట్లుందో తెలీదు, బట్ ఇదైతే చాలా చాలా బాగుంది. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లాంటిది వస్తుందని. వచ్చినప్పటి నుంచే చాలా ఎక్సైటెడ్ ఉండే, కానీ ఇప్పుడు ప్రూవ్ చేసేసినారు. ఇద్దరు వస్తే బ్లాక్ బస్టర్. ఇంకా చాలా 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 బాగా చేసినారు. అసలు క్రేజీ ఉంది, అసలు చెప్పలేము. ఇంకా చాలా ఎంజాయ్ చేసిన. అసలు విజిల్లు, అసలు పేపర్లు ఎగరడం క్రేజీ. అసలు మస్తు ఎక్స్పీరియన్స్ చాలా బాగుండే. సో బాగుండే. రేటింగ్ 10. నేనైతే 10 ఇస్తా. చాలా బాగుంది ఆ డైరెక్షన్ కూడా. అండ్ ప్లస్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువ ఉంది మూవీలో. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే నాగార్జున సార్ది కొంచెం తక్కువ ఉంటుంది అనుకున్నా, అండ్ అంత విలనిజం ఉండదేమో అనుకున్నా. బట్ క్యారెక్టర్ చాలా ఎక్కువ ఉంది. అండ్ శృతి హాసన్ కూడా కిల్డ్ ఇట్, నేల్డ్, పర్ఫెక్ట్. శృతి హాసన్ కి కొంచెం ఎక్కువ రోల్ ఇచ్చినారు. సో అది కూడా మంచిగా అనిపించింది. అంటే ఎక్కడ ఇట్లా లోటు లేకుండా, అంటే హీరోయిన్స్ ఉండరు అన్న ఫీలింగ్ లేకుండే, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండే. సో చాలా మంచిగా అనిపించింది. అది కూడా సంధ్య థియేటర్లో సినిమా చూడడానికి రీజన్ అంటే అదొక వైబ్. బేసిక్గా సంధ్యలో చూడటం. అండ్ ఇక్కడ డై హార్ట్ ఫ్యాన్స్ వస్తారు. నాట్ ఈవెన్ 1 టికెట్ ఖాళీ లేదు. థియేటర్ ఫుల్ హౌస్, ఒక్క టికెట్ ఖాళీ లేదు. అండ్ ఆ టికెట్స్ కూడా ఎంతో కష్టమే దొరికినాయి అందరికి. దొరుకుతాయి కానీ ఇక్కడే చూడాలని, అంటే ఆ ఫ్యాన్స్, ఆ అరుపులు, ఆ కేకలు, ఆ పేపర్స్, ఆ విజిల్స్ మధ్యలో చూడాలనే సంధ్యకు వచ్చినాం. డెఫినెట్లీ ఇద్దరు చెప్పాలనుకుంటుంది ఒకటే. మూవీ పరంగా వాళ్ళ యాక్టింగ్, ఎవ్రీథింగ్ ఇస్ నేల్డ్ ఇట్. అంటే అంతకంటే ఇంకేం చెప్పలేం. బ్లాక్ బస్టర్ ఫర్ షూర్. అసలు నాగార్జున సార్ అయితే ఆయన ఏజ్ కి, ఆయన యాక్టింగ్ కి ఆయనకి అసలు సంబంధం లేదు. హీ లుక్ సో హ్యాండ్సమ్ ఆన్ ద స్క్రీన్. అఫ్ కోర్స్ రజనీకాంత్ సార్ కూడా మోర్ దెన్ ఎనీథింగ్ చాలా బాగున్నారు. అసలు అంత ఏజ్ ఉన్నట్టు కూడా అనిపించట్లేదు. అసలు యంగ్ హీరోస్ కూడా చేయనంత మంచిగా చేసినారు. సో ఏజ్ అనేది ఒక మ్యాటరే కాదనిపించింది నాకైతే. కూలీలో డైలాగ్స్ అంటే మాకేమంతా గుర్తులేవు. బట్ ఒక్కటి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే రజనీకాంత్ సార్ అంత ఏజ్ లో కూడా డాన్స్ కూడా చాలా పర్ఫెక్ట్ గా చేసినారు. లైక్ డాన్స్ స్టెప్స్ కూడా అనుకున్నదానికి అది చూడడానికి చాలా సింపుల్ అనిపించినా కూడా ఆయన ఏజ్ కి అది చాలా ఎక్కువ. ఐ మీన్ చాలా బాగుంది. డాన్స్ మూవ్స్ కూడా చాలా బాగున్నాయి. ఎవరైనా బాగానే, అంటే వీళ్ళిద్దరితో వేరెవరికి కంపేర్ చేయలేము. బట్ రజనీకాంత్ సార్ చాలా బాగా. రజనీకాంత్ డాన్స్ బాగా. ఫ్యామిలీతో చూడొచ్చు, ఫ్రెండ్స్ తో చూడొచ్చు, ఎవరితోనే చూడొచ్చు. ఏ రేటెడ్ అనే కానీ అంతేం ఏ రేటెడ్ లేదు. థ్యాంక్ యూ. యాక్చువల్లీ లో ఎక్స్పెక్టేషన్ తో వచ్చాము, కానీ మొత్తం సాటిస్ఫై అయినాము. యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. ఇద్దరికి ఈక్వల్ గా, ఒకరి డామినేషన్ కాకుండా ఇద్దరు సమానంగా. ఇద్దరు ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. క్లైమాక్స్ లో ఇమోషనల్ సీన్ ఉంటుంది, అక్కడ చాలా బాగా చేస్తారు. నెక్స్ట్ లెవెల్. పేరు పెట్టేది లేదు, ఎప్పటి నుంచో చూస్తుందే కదా. బాగుంది మూవీ. బొమ్మ కోమా యూజులు ఎగిరిపోతాయి లోపల. డబుల్ యాక్షన్. లాస్ట్లో అజిత్ వస్తాడు, అజిత్ సీన్ ఉంటుంది.
యూజ్లో ఎగిరిపోతే ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు. డబల్ యాక్షన్ ఉంటుంది లాస్ట్లో రజనీకాంత్, సేమ్ రజనీకాంత్ 1980s ఎట్లుంటాడు అట్లుంటావు, ఎక్స్పెక్ట్ కూడా చేయరు ఎవరు, పిచ్చి లేచిపోతుంది. 500 కోట్లు పక్కా, ఈ సినిమాతో 500 కోట్లు పక్కా. రజనీకాంత్ కోమా, ఇద్దరు కాదనా ముగ్గురు నలుగురు ఉన్నారు. ఉపేంద్ర రజనీకాంత్, లాస్ట్లో అలీఖాన్, అమీర్ ఖాన్, కోమా సూపర్. రేటింగ్ 10కి 10, 100 ఇస్తే 100 కూడా ఇస్తాను నేనైతే. కోమా.